మీల్ మేకర్ ఉప్మా కోసం అనమాట. ముందుగా కొద్దిగా నీళ్ళు వేడి చేసుకొని సగం కొద్దిగా బాగా వేడయిన తర్వాత మరీ మరిగినట్టు కాదు, దానిలో మీల్ మేకర్ వేసి కొద్దిగా ఒక 5 నిమిషాలు ఇలా ఉంచి తర్వాత వీటిని తీసి పిండేయాలి. పిండేసి తాలింపు కోసం అన్నీ పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, సోయాబీన్స్ని ఇప్పుడు ఈ మీల్ మేకర్ని పిండేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నీళ్ళల్లోంచి తీసేసి ఇప్పుడు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు బాగా వేగితే కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మీల్ మేకర్ని వేయాలన్నమాట. ఇంకా వేగాలి. పచ్చిశనగపప్పు బద్దలు కూడా పల్లీలు కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఈ తాలింపు మాత్రమే వేసాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసి బాగా వేగనివ్వాలి. బ్రౌన్ కలర్లో వచ్చేట్టు తాలింపు గింజలు వేగిన తర్వాత, ఎందుకంటే మళ్ళీ ఉడకనివ్వమన్నమాట, అందుకనే ఫ్రైలాగా ఇలాగే పలుగ్గా వేయించుకోవాలన్నమాట, దూరగా వేగనివ్వాలి. ఇప్పుడు వేగింది కదా, దీనిలో ఈ మీల్ మేకర్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మీల్ మేకర్లో కొంచెం పసుపు చల్లుకోవాలి, లైట్గా పసుపు, ఉప్పు కూడా వేస్తాను అనమాట. కొంచెం పసుపు వేస్తాం కదా, ఈ మీడియం ఫ్లేమ్లోనే కొంచెం కలుపుకోవాలన్నమాట. సన్నగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం వేగితే బాగుంటాయి ఈ మీల్ మేకరు. బ్రౌన్ కలర్లో అంటే ఆల్రెడీ నీళ్ళల్లో 5 నిమిషాలు ఉంచాం కాబట్టి మెత్తగానే ఉన్నాయి, ఇంకా ఉడికించను, ఇలాగే చేసుకుంటాను అనమాట. దీనిలో ఇప్పుడు సాల్ట్ తగినంత వేసుకోవాలి. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని తర్వాత కావాలని చూసుకోవచ్చు, సరిపోతుంది. వేసింది 1/2 స్పూన్ వేసాను. బాగా కలిపి 2 నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలన్నమాట. కొంచెం స్పైసీగా ఉండడం కోసం చిటికెడు కొద్దిగా కారం వేస్తున్నాను, స్పైసీగా ఉండడం కోసం. అలాంటి వాటిల్లో కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే బాగుంటుంది, కానీ నా దగ్గర లేదండి, అయిపోయింది. ఇదివరకు ఉండేది, అందుకే లైట్గా కారమే వేసాను. కొద్దిగా సన్నగా వేగిన తర్వాత కొద్దిగా 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ నుంచి దించేయాలి. ఇలాగా కొంచెం వేగాయి కదా, ఇంకా దించేస్తాను. దించేసిన తర్వాత మనకు ఒక నిమ్మ చెక్కని నీళ్ళలో పిండుకొని తింటే చాలా బాగుంటుంది మీల్ మేకర్ ఉప్మా. మనకు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ నిమ్మరసం పిండుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ట్రై చేసి చూడండి మీరు కూడా.